మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మాసాపేటలోని 26వ డివిజన్ వాటర్ ప్లాంటు అనాధికారికంగా కూల్చివేయాలనే ఉద్దేశంతో వితౌట్ నోటీస్ ఇంత మటుకు ఒక నోటీస్ కొని ఇష్యూ చేయలేదు. ఇది కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్న ఎంపీ గ్రాంట్స్తో దానికి కరెంటు బిల్లు ఉంది, పన్ను ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది. లేఅవుట్ ఫామ్ చేసి దానికి ప్లాట్ నెంబర్ 177 అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ప్లాట్ నెంబర్ అలాట్ చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి 554 కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల ఏళ్ళుగా పట్టాలు లేని మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో 35 మందికి పట్టాలు ఇష్యూ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి 3 బృందాలను విఆర్ఓ బృందాలను 3టిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవడున్నారు, వాళ్ళు ఎంత స్థలం ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది. వాళ్ళ లిస్టు ఆ లిస్టు ప్రకారం 554 కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కొని జనరల్ బాడీలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చే వైనంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం చేత నిలవబెట్టారు. ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు, కానీ రెజ్యులేషన్ నెంబరు 218 ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది. అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది. అధికారులు దానికి ఒత్తాసు పలుకుతూ ఉదయం నుంచి ఎప్పుడు పక్కకు జరిగితే ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొని వేచి ఉంది. ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య.